ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు చూపించే కోపం బట్టే అర్థం చేసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత ఇష్టం ఉందో నువ్వు పడే చిరాకుని గమనించి తెలుసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత అభిమానం ఉందో నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి అంచనా వేసేదాన్ని. ఎగ్జామ్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పలేనివాడు నీ మొగుడు అని నీ చెల్లెళ్ళు నన్ను ఎద్దేవా చేసినా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు, నీ తిట్లే ఆశీర్వాదమని రాజీ పడేదాన్ని. కానీ అందమైన బొకేని తీసుకొచ్చి నన్ను అభినందించాలనుకోవడం, ఎప్పుడైతే సావిత్రత్తని నిందించేలా మాట్లాడారో దీన్ని నా చేతికి ఇవ్వాలన్న ఆలోచనని పక్కన పెట్టేశావు. అమ్మనంటే కోప్పడే నువ్వు నన్ను పట్టించుకోలేదని నేనేమీ అనుకోను. ఎందుకంటే ఇన్నేళ్లైనా కనిపించని కన్న తల్లిని నువ్వు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే ఎన్నాళ్ళైనా నీ దగ్గరే ఉండిపోవలసిన దాన్ని. నన్ను ఇంకెంతగా ప్రేమిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు మెలకువతో ఉన్నప్పుడు ఈ మాటలు చెబితే వినవు. ఎందుకంటే నన్ను సూటిపోటి మాటలు అనడానికి నువ్వు టైం తీసుకుంటావు. నువ్వు అలా మాట్లాడితే నాకు ఇష్టమని నీకు తెలిసేమో, అందుకే అలా అంటావనుకుంటాను. చెప్పలేని ప్రేమను మనసులో పెట్టుకొని ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధంలో నువ్వు సతమతం అవుతున్నావు అంటే నేనే నీకు సాయం చేసేదాన్ని బావా. ఆడపిల్లని ఎలా ప్రేమించాలో నేర్పించేదాన్ని. కానీ వద్దు, నువ్విలా ఉండటమే నాకు మొద్దు. నా వరకు ఎన్ని రోజులు పెడతావో చూస్తాను. హద్దు. నాకు ఈ బొకే ఇవ్వకపోయినా నా కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.